నమస్కారం. కొంతమందికి జీవితంలో అంటే చాలా దుఃఖం, బాధ చిన్న వయసు నుంచి అనుభవించిన వారికి, వాళ్ళకేదో జీవితం నుంచి తెగిపోయినట్టు, దానికి తగ్గట్టుగా బయట వాళ్ళకి అనుభవాలు గూడా అలాగే వస్తాయి. వాళ్ళు తీవ్రమైనటువంటి బాధని అనుభవిస్తారు. ముఖ్యంగా తల్లితో వచ్చేటువంటి సమస్యలు. అంటే తల్లి లేకపోయినా, ఉన్న తల్లి పట్టించుకోకపోయినా, తల్లితో ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఏర్పడకపోయినా కూడా, ఆ పాప మీద గాని, ఆ బాబు మీద గాని చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. దాని మూలంగా రకరకాల ప్రవర్తనలనేవి వాళ్ళు వ్యక్తపరుస్తారు పెద్దయ్యాక. తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలో ఎప్పుడూ ఉంటారు నిత్యం వాళ్ళు. దాంట్లోంచి బయట పడలేకపోతారు. కానీ అది ఉందని గూడా చాలా మందికి అర్థం కాదు. తెలియకుండానే అలా బ్రతికేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనకి ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు, లేదంటే మన దేహంలో ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు, దీని తాలూకు జ్ఞాపకాలు గాని, అంటే ఈ చేదు అనుభవాల జ్ఞాపకాలు గాని, ఆ తల్లితో సంబంధం ఏర్పడకపోవటం వలన వీళ్ళల్లో అంతర్గతంగా వాళ్ళ దేహంలో జరగాల్సినటువంటి రసాయనిక మార్పులు జరగకపోవటం మూలంగా, ఆ విషయం ఇంకా వీళ్ళకి స్పష్టంగా వీళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది. వీళ్ళకి అర్థమవ్వటం మొదలుపెడుతుంది. మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇట్లాంటి బాధల్లోంచి, ఇలాంటి దుఃఖాల్లోంచి మనం స్వస్థత వైపొస్తాం. ఇలా అవుతున్నప్పుడు మనం తల్లి మనతో లేనప్పుడు, లేదంటే మన జీవితంలో దారి తప్పిపోయి, మనకి తల్లి బావున్నా గూడా, ఎక్కడో జీవితాన్ని మనం తల్లిగా అనుకుంటే, ఆ జీవితంలో ఎక్కడో మనం దారి తప్పిపోయాము. మనల్ని మనం వెతుక్కునే ప్రయత్నంలో ఎక్కడున్నాం గూడా మనకర్థం కావట్లేదు. కొంతమందయితే కావాలని అందరిని తెంచేసుకుని ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అర్థం కానప్పుడు, వాళ్ళు ఇతరులతో సరైనటువంటి సంబంధం పెట్టుకోలేరు. ఇలాగా ముఖ్యంగా ఆధ్యాత్మిక జాగృతి మన దేహంలో జరుగుతున్నప్పుడు, లోపల చాలా రసాయనిక మార్పులు జరుగుతున్నప్పుడు, ఇది ఇంకా మనకి ఎక్కువగా మన జీవితంలో ఈ విషయం, ఈ లోటు మనకి అర్థమవుతుంది. ఇది ఏమిటి? దీంట్లోంచి ఎలా బయటపడాలి అనేది నేను ఈరోజు వీడియోలో వివరిస్తున్నాను. నేనిక్కడ మీకు చాలా పాయింట్స్ అనేవి ఇచ్చాను. అంటే మన జీవితంలో ఒకప్పుడు చాలా కాలం లేదంటే తరచూ మనకి లోపల నుంచి ఏదో మనకి ఇట్లాంటి దుఃఖం గాని, లేదంటే కొన్ని ఆలోచనలు మనకొస్తాయి. అది ఏంటంటే, నేను ఇక్కడ చెందను, ఈ చోటుకి చెందను, ఈ కుటుంబానికి చెందను, నేను అందరికీ భిన్నంగా ఉన్నాను, నన్నెవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరు. నేను దేనికి కనెక్ట్ అయ్యి లేను. బహుశా ఉన్న కుటుంబం అవ్వచ్చు, ఉన్న ప్రాంతం అవ్వచ్చు, ఉన్నటువంటి సంస్కృతి అవ్వచ్చు. బహుశా ఒక మనిషి ఒక సంస్కృతిలో పుట్టి, ఆ సంస్కృతి ఆచారాలు, వ్యవహారాలు, ఆలోచించే విధానం నచ్చక, బహుశా వారికి వేరే సంస్కృతి, వేరే మతం ఒక ఆలోచనలు వాళ్ళకెక్కువ నచ్చుతున్నాయి. అవి వింటుంటే వాళ్ళకెక్కువగా నేను దీనికి చెంది ఉన్నటువంటి వ్యక్తిని అని అనిపించేటువంటి చాలా వాళ్ళకి అనుభవాలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వస్తాయి. తర్వాత వీళ్ళకి ప్రతి చిన్నదానికి దుఃఖం అనేది చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా సరదాగా అన్నా తీసుకోలేరు. ముఖ్యంగా తల్లికి సంబంధించి, వాళ్ళ చిన్ననాటి విషయాలకు సంబంధించి ఏదైనా వాళ్ళకి జ్ఞాపకాలు గనక వస్తే తీవ్రమైన బాధలోకి, దుఃఖంలోకి, కోపంలోకి, ఆవేశంలోకి వెళ్ళిపోతారు. దాంట్లోంచి బయటికి రావడానికి కూడా వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. అంటే వాళ్ళేదో గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్నట్టు, ఆ భారాన్ని బయట అర్థం చేసుకునేటువంటి వ్యక్తి వారికి లేదు అనేటువంటి ఒక లోటు వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో చాలామంది ఏంటంటే, వాళ్ళ ప్రవర్తనలు రకరకాలుగా ఉంటాయి గానీ, వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు బయటికి వాళ్ళ విషయాల్ని వ్యక్తపరుచుకోరు. మనసులో విషయాలు బయటికి చెప్పుకోరు. ఎందుకంటే బయట ఎవరైనా పట్టించుకుంటారో, లేదంటే హేళన చేస్తారో, లేదంటే వీళ్ళనే తప్పు పడతారో తెలీదు కాబట్టి, వాళ్ళు ఎవరిని నమ్మలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళెవరితోనూ సంబంధాలు కూడా సరిగ్గా ఏర్పరచుకోలేరు. కొంతమంది వీళ్ళలో స్టార్ సీడ్స్ అనేవాళ్ళుంటారు. స్టార్ సీడ్స్ అంటే ఎవరంటే, వాళ్ళు భూమికి సంబంధించినటువంటి ఆత్మలు కాదు. వాళ్ళు వేరే తలాల నుంచి
భూమి మీద వచ్చి పుడతారు. వాళ్ళు పుట్టటానికి వాళ్ళ జన్మ రహస్యం ఏదో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి తేలిగ్గా ఆధ్యాత్మిక జాగృతి గాని, కుండలిని జాగృతి గాని అవుతుంది. అయినప్పుడు ఈ ప్రయాణంలో వాళ్ళ జన్మ రహస్యం వాళ్ళకి అర్థమయ్యే వరకు వాళ్ళు ఈ మానసిక క్షోభ అనేది అనుభవిస్తారు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళిక్కడ వాళ్ళు కాదని. వాళ్ళు రాత్రయితే బయట కూర్చుని పైన నక్షత్రాల్ని చూస్తూ, బహుశా అక్కడెక్కడి నుంచో వచ్చానేమో, నేను తిరిగి వెళ్ళిపోవాలి, నేనిక్కడికి చెందిన వ్యక్తిని కాను అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. ఇలా ఆలోచించే వాళ్ళలో చాలా మందికేంటంటే, వాళ్ళ పుట్టిన కుటుంబంలో ముఖ్యంగా తల్లితో వాళ్ళకి సరైనటువంటి సంబంధం ఉండదు. దీనికి రకరకాల కారణాలుండొచ్చు. బహుశా తల్లి చనిపోయి ఉండొచ్చు. వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పసితనంలో. లేదంటే తల్లి బహుశా అందుబాటులో ఉండకపోవచ్చు. లేదు అంటే తల్లి బహుశా ఆ తల్లిలో పీడించేటువంటి తత్వం ఎక్కువగా ఉందనుకోండి. పిల్లల్ని అకారణంగా కొట్టి, తిట్టి, వాళ్ళ బాగోగులు చూసుకోకుండా, వాళ్ళని సంరక్షించకుండా, వాళ్ళని రిస్కుల్లో పడేసి, వాళ్ళు ప్రమాదాలకు గురి అయితే గూడా వాళ్ళ మీదే తప్పు తోసి, అంటే తల్లికి నిర్లక్ష్యం అన్నమాట. ఆ పిల్లలు పెద్దయ్యాక చిన్నదానికి, పెద్దదానికి వాళ్ళని శిక్షించి, వాళ్ళకి కనీసపు అవసరాలు తీరుతున్నాయో లేదో కూడా పట్టించుకోకుండా ఉండి, 10 మందిలో వాళ్ళని అవమానపరిచి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళని తూలనాడి, వా ఆవిడకి అవసరమైనప్పుడు పిల్లల్ని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ పనులు చేయించుకోవటం. అంటే నీకు నా మీద ప్రేమ లేదు, నీకు తల్లేం నీకు పనికిరాదు అనేటువంటి ఇట్లాంటి మాటలు. అంటే కొడుకో, కూతురో పెద్దయ్యాక వాళ్ళని ఆ రకంగా వాళ్ళ అదుపాజ్ఞంలో పెట్టుకోవడానికి నిత్యం వాళ్ళు చెడ్డవాళ్ళన్నట్టుగా చెప్తారు. వాళ్ళ దగ్గరున్నది లాక్కోవటం, వాళ్ళని వాడుకోవటం, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులతో గానీ, బంధువులతో గానీ సంబంధాలు తెంచేసేసి ఎవరిని కలవనీయకుండా చేయటం. వాళ్ళ మొత్తం జీవితాన్ని వాళ్ళ అదుపులో పెట్టి, కొడుకు, కూతురు నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి ఒక మానసిక ఒక తత్వం ఉంది చూడండి. వీళ్ళేంటంటే పిల్లల్ని వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నా మాటే నెగ్గాలి అనేటువంటి ఒక ధోరణిలో ఉంటారు. లేదంటే తీవ్రమైనటువంటి స్వార్థ బుద్ధి. వాళ్ళ ఆహ్, ఆర్భాటాలకి, వాళ్ళ వ్యసనాలకి పిల్లల మీద అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టటం. లేదంటే పిల్లాడిని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి అప్పజెప్పేయటం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికేంటంటే తల్లితో సరైనటువంటి సంబంధం ఏర్పడదు. కాకపోతే మనకి లోకం ఏం చెప్తుందంటే తల్లే ప్రత్యక్ష దైవం. మొదటి దైవమే తల్లి మనకి. తల్లిని ప్రేమించాలే గాని తిట్టకూడదు. మనం అంత పవిత్రంగా చూస్తాం. అంత పవిత్రంగా మనం చూసేటువంటి తల్లి ఇలా ప్రవర్తిస్తోంది అంటే చాలా మందికది మింగుడు పడదు. ఎందుకంటే మీరు చుట్టూ చూసారంటే చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. ముఖ్యంగా అలాంటి తల్లుల్ని చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. నా తల్లి ఎందుకు అలా లేదు అనేది. దీంతో ఏమవుతుందంటే వాళ్ళు ఏ కుటుంబంలో అయితే పుట్టారో, అక్కడ ఉన్నటువంటి చుట్టాలవ్వచ్చు, సంస్కృతి అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, ఈ జీవితమే అవ్వచ్చు. ఇక్కడ నేను అనవసరంగా ఉన్నానేమో, నేను దేనికి చెందను, నేనెక్కడ మనం అంటాం చూడండి ఇంగ్లీష్‌లో గ్రౌండింగ్. అంటే మనల్ని మనం దేనికి నేను ఇది అనే అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి ఒక ఐడెంటిటీ వాళ్ళకి కలగట్లేదు. నన్ను నేను దీంతో కట్టేసుకుంటాను. ఈ ఆలోచనతో, ఈ ఇది నేను అనే ఒక వర్ణనతో నన్ను నేను కట్టుకుంటాను అంటే అది కుదరదు. అది తెగిపడిపోయినటువంటి ఒక గాలిపటం గాలిలో ఇటు అటు ఎగురుతుంది చూడండి. వీళ్ళ ఇటు అటు అట్లా వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది. అయితే చాలా మందికేంటంటే మనం పుట్టాక చాలా విషయాలు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతాయి. మనకి మన మనస్సు అనేది పొరలుగా ఉంటుంది. అంటే కాన్షియస్, సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్. ఒక మామూలు మనిషి పైపైన అంటే కాన్షియస్ మైండ్ స్థాయిలోనే అంటే వేకువ స్థితిలో మనం ఎంతైతే ఆలోచిస్తామో దానికి మించి లోతుగా మనం వెళ్ళలేము. ఆధ్యాత్మిక జాగృతి జరిగినప్పుడు ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. మామూలు మనిషికి తెరుచుకోదు. అందుబాటులో ఉండదు. అందుబాటులో లేకపోయేసరికి వాళ్ళ బాధ, దుఃఖం అంతా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోయి వాళ్ళు పైపైన ఈ బాధలోంచి ఏదో ఒక ప్రవర్తన వాళ్ళల్లో బయటికి వ్యక్తమవుతుంది.
ఆ ప్రవర్తనతో వాళ్ళు జన్మాంతం బతికేస్తారు. వాళ్ళు ఆ పాత గాయాల్లోంచి బయటికి రారు. ఆ గాయాలు లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి గానీ, వీళ్ళు బయట జరిగే విషయాలకి వీళ్ళు చలిస్తారు. వాళ్ళకి కోపం వస్తుంది. తల్లి మీద ద్వేషం వస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. మా అమ్మెందుకు ఇలా ఉందని అడుగుతారు. లేదంటే నేనెందుకు ఇంట్లో పుట్టినా, ఇంట్లో నాకు ఈ మనిషిలా నాకెందుకు అనిపించట్లేదు, నేనెందుకు అందరికి భిన్నంగా ఉన్నాను. ఇలాంటి చాలా చాలా ఆలోచనలు. నాకు ప్రేమించబడేటువంటి అర్హత లేదు. ఎందుకంటే నా తల్లి నన్ను ప్రేమించలేదు కాబట్టి. ఒకరితో సంబంధం ఏర్పరచుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. వీళ్ళలో చాలా మందికి ఆత్మహత్యా ప్రయత్నాలు చాలా తేలిగ్గా చేసుకుంటారు. లేదు అంటే నిత్యం వాళ్ళు వాళ్ళ ఒంట్లో ఈ ఒక దిగులు, ఒక యాంగ్జైటీ అంటారు చూడండి. యాంగ్జైటీ అనేది ఎప్పుడు నిత్యం ఉంటుంది. ఎప్పుడు మనుషులు కంగారుగా ఉంటారు. కంగారు గొడ్డు అంటారు చూడండి అట్లా. నిత్యం ఏదో కంగారుగా ఉంటారు వాళ్ళని చూస్తే. వాళ్ళలో ప్రశాంతత అనేది మీకు కనపడదు. వాళ్ళు ఉన్న చోటు వాళ్ళు శాంతితో బ్రతుకుతున్నారు. చేసే పనిలో వాళ్ళు అక్కడ ఆ క్షణంలో అక్కడ ఉన్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళని చూస్తే మనకు కలగదు. వాళ్ళు వాళ్ళని వాళ్ళంత పట్టించుకోరు. వాళ్ళ రక్షణ అంత ముఖ్యం కాదనుకుంటారు. వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోరు. అతిగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రతి చిన్నదానికి వాళ్ళు దుఃఖంలోకి, కోపంలోకి, ఆవేశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్ మూసి ఉండటం మూలంగా బయటకు వ్యక్తపరిచేటువంటి రకరకాల ప్రవర్తనలకి కారణం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందన్న సంగతి వాళ్ళకి తెలీదు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎదిగేటప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకునేటప్పుడు మనం ఎన్నో జన్మల బట్టి అణిచిపెట్టినటువంటి భయాలు, కోపాలు, కథలు, వాటి తాలూకు కొన్ని మనని బాధపెట్టినటువంటి విషయాలు, భయాలు అన్నీ బయటికొస్తాయి. బయటకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదే విషయం మీకు తారాస్థాయిలో మీకనిపిస్తుంది. ఎందుకంటే, ఇక్కడ మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు మన దేహంలో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా విడుదలవుతాయి. మామూలు మనిషి దేహం కంటే కూడా. ఎందుకు? దీన్ని మనం ఇన్నర్ ఆల్కెమీ అంటాం. అంటే అర్థం ఏంటి? మన దేహంలో జరిగేటువంటి రసాయనిక మార్పు. రసాయనిక మార్పు అనంగానే మీకు హార్మోన్స్ ఒక వెల్లువ వస్తుంది దేహంలో. వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క ఆహ్, మానసిక స్థితిని చాలా ఏదో భూతద్దంలో చూసినట్టుగా అంత తీవ్ర స్థాయిలో అనుభవిస్తాం. బాధని చాలా లోతుల్లోంచి అనుభవిస్తాం. ప్రేమను గూడా అంతే లోతుల్లోంచి అనుభవిస్తాం. అంత లోతుల్లోంచి అనుభవించగలిగేటువంటి శక్తి ఎందుకొస్తుంది అంటే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం మూలంగా వస్తుంది. అలా తెరుచుకున్నప్పుడు ఏంటంటే, ఈ ఇక్కడ నేను పెట్టాను చూడండి, ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ. ఇవన్నీ చాలా ఎక్కువ స్థాయిలో మనుషులు ఏళ్ల తరబడి వాళ్ళు బాధలో ఉండిపోయి, దాంట్లోంచి ఎలా బయటికి రావాలో తెలియక అక్కడ ఉండిపోతారు. ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. మన దేహంలో ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంది. హార్మోన్ అంటే ఏంటి అంటే, మన దేహంలో గ్రంథులుంటాయి. ఈ గ్రంథులు మన దేహంలో రకరకాలైనటువంటి మనం భావోద్వేగాలు అనుభవించాలి. లోపల ప్రక్రియలు జరగాలి దేహం లోపల. జరగాలి అంటే రసాయనిక చర్యలు జరగాలి. ఆ రసాయనిక చర్యలు వల్ల హార్మోన్స్ అనేవి ఉత్పత్తవుతాయి. ఈ హార్మోన్స్ యొక్క ప్రభావం మన భావోద్వేగాల మీద, మనం దేన్ని చూసి మనకి ప్రేరణ వస్తుంది, మన జీవితం ఎటువైపు వెళ్తోంది, మనకి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు. ఇవన్నీ మనకి మన దేహంలో జరిగేటువంటి హార్మోన్స్, న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అనేవి గూడా ఉంటాయి. వీటిలో వచ్చేటువంటి మార్పులు, వీటి ఉత్పత్తి మూలంగా మనకి దేహంలో రకరకాల మార్పులనేవి జరుగుతాయి. మనకి భయం కలగాలన్నా ఒక హార్మోన్ విడుదలవ్వాలి. మనకి ప్రేమ కలగాలన్నా ఒక హార్మోన్ విడుదలవ్వాలి. ఇక్కడ నేను ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోన్ గురించి మాట్లాడుతున్నాను. ఇది మనకి హైపోథాలమస్ అని ఇక్కడ ఉంటుంది. ఒక గ్రంథి. దాని నుంచి ఇది విడుదలవుతుంది. ఇది మనలో ప్రేమ కలగాలన్నా, మనలో ఎదుటి మనిషితో ఒక మంచి సంబంధం ఏర్పడాలన్నా, మీరు చూడండి తల్లి, కొడుకు లేదంటే తల్లి, పాప గట్టిగా ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నారనుకోండి, వాళ్ళకెంత ప్రేమ అనిపిస్తుంది అనుభూతి.
లేదంటే మీరు మీ కూతురునో, కొడుకునో గట్టిగా మనసుకి హత్తుకుంటే ప్రేమొస్తుంది చూడండి. అదెందుకొస్తుందంటే మీ దేహంలో ఆక్సిటోసిన్ అనేది విడుదలవుతుంది. ఇది భార్యాభర్తల మధ్యలో ప్రేమ, స్నేహితుల మధ్యలో ప్రేమ, మనకి 10 మందితో, మన ఇంట్లో వాళ్ళతో, చుట్టాలతో, బంధువులతో, మిత్రులతో మనకి ప్రేమ కలగాలంటే మన దేహంలో ఆక్సిటోసిన్ అనేది విడుదలవ్వాలి. అయితే ఆహ్, తల్లికి ఒక బిడ్డ పుట్టిందనుకోండి. తల్లి ప్రసవ వేదన పడినప్పుడు, ఆ ప్రసవ వేదనలో గూడా తల్లి దేహంలో ఆక్సిటోసిన్ అనేది విడుదలవుతుంది. ప్రసవ వేదన నుంచి పుట్టినటువంటి పాపో, బాబో ఉన్నాడనుకోండి, వాళ్ళతో తల్లి కాలం గడిపినప్పుడు, ఆ పిల్లల ఆకలి తీర్చినప్పుడు, ఈవిడ దేహంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఆ పాప దేహంలో గూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. అందుకనే వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. కొంతమంది వాళ్ళు సిజేరియన్ ఆపరేషన్స్ చేయించేసుకుంటున్నారు. ప్రసవ వేదన పడేటప్పుడు తల్లి దేహంలో ఒక రసాయనిక మార్పులు జరుగుతాయి. దానివల్ల బిడ్డతో ఇంకా గట్టి అనుబంధం అనేది ఏర్పడుతుంది. తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ఒక అనుబంధం అనేది ఏర్పడుతోందక్కడ. గట్టి అనుబంధం. అయితే సిజేరియన్ ఆపరేషన్‌లో పుట్టిన పిల్లలుంటారు చూడండి. అలాంటి వాళ్ళకి గూడా కొద్దిగా నేను ఈ కుటుంబానికి చెందను. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక జాగృతి గనుక వీళ్ళలో జరుగుతూ ఉంటే, వీళ్ళకి అది ఇంకా అనిపిస్తుంది. ఆ బాధ అక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు సిజేరియన్ ద్వారా పుట్టారు. వీళ్ళు సహజంగా పుట్టలేదు కాబట్టి. అంతే కాకుండా భార్యాభర్తల మధ్యలో ఒక అనుబంధం ఏర్పడాలన్నా, అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు, కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు ఏదైతే ఆకర్షణ ఉంటుందో, అది ప్రేమగా మారాలి అంటే కొంతకాలం తర్వాత ఆక్సిటోసిన్ అనేది ఇద్దరి దేహాల్లో విడుదలవ్వాలి. ఒకవేళ ఆక్సిటోసిన్ గనక ఇద్దరి దేహంలో గనక విడుదల కాకపోతే అది ప్రేమగా మారదు. లేదు అంటే ఒకరిలో విడుదలై ఒకరిలో విడుదల కాలేదనుకోండి, ఆ విడుదల కాని వాళ్ళు విడుదలైన వాళ్ళని ప్రేమించలేరు. ఆ ఆక్సిటోసిన్ విడుదలైన వాళ్ళు మటుకు వాళ్ళ జీవితంలో భాగస్వామిని ప్రేమిస్తారు గానీ, ఆక్సిటోసిన్ విడుదల కాని వాళ్ళు జీవితంలో భాగస్వామిని వాడుకుందామనే చూస్తారు. వేధిస్తారు, పీడిస్తారు. వాళ్ళు బావున్నారా? లేదా? అనేది పట్టించుకోరు. వాళ్ళ అవసరాలు కూడా పట్టించుకోరు వాళ్ళు. ఆక్సిటోసిన్ అంత ముఖ్యం మనకి. ఒక మంచి అనుబంధం, పెళ్లి, మన కుటుంబంతో గాని, అందరితో మనకి మంచి సంబంధాలు ఉండాలి. మనం ప్రేమని అనుభవించగలగాలి లోపల. అంటే ఆక్సిటోసిన్ మన దేహంలో సరిగ్గా ఉత్పత్తవ్వాలి. ఒకవేళ ఇది గనక సరిగ్గా ఉత్పత్తి కాలేదనుకోండి, ముఖ్యంగా తల్లితో సరిగ్గా సంబంధం లేదనుకోండి, ఆ బంధం సరిగ్గా ఏర్పడకపోతే అది ఏమవుతుందంటే పిల్లలు పెద్దయ్యాక గూడా ఎప్పుడూ ఒక భయంలో, ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఒక బెరుకులో, తర్వాత వాళ్ళకి ఉన్న చోట ఇది నా చోటు అనిపిచ్చదు. తర్వాత వాళ్ళకేంటంటే, బహుశా నేను ఈ కుటుంబానికి చెందిన వాడిని కాదేమో, ఇక్కడ పుట్టాల్సిన దాన్ని కాదేమో, ఎక్కడో పుట్టాల్సిన దాన్ని ఇక్కడ పుట్టాను. నాకు ఉన్న చోట భద్రంగా అనిపించట్లేదు. నేను ఎవరిని నమ్మలేను. ఎవరితోనో సంబంధం ఏర్పరచుకోలేను. నాకందరూ కంటికి నమ్మదగ్గ వాళ్ళగా అనిపించరు. నాకు నా జీవితం విలువైందని అనిపించదు. నాకు లోతుల్లోంచి ప్రేమ అనేటువంటి అనుభూతి నాకు కలగట్లేదు. ఇంకో మనిషితో నేను ఒక ప్రేమానుబంధాన్ని, అది స్నేహం రూపం అవ్వచ్చు, అది కుటుంబం లోపల అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదంటే మన పెద్దవాళ్ళతో మనకుండేటువంటి బంధం కానీ, ఇది వాళ్ళు అనుభవించలేరు. అంతే కాకుండా వీళ్ళు పెరిగి పెద్దయ్యాక వీళ్ళకి నిత్యం లోపల ఒక గొంతు తొలుస్తూ ఉంటుంది వాళ్ళని. అంటే ఏ మాటలైతే చిన్నప్పుడు వాళ్ళు పడ్డారో, ఏ భయాలైతే వాళ్ళలో లోతుగా నాటుకున్నాయో, వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా ఆ భయాలు నిత్యంగా ఒక గొంతులా వాళ్ళ లోపల తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మనస్సు లోపల. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వింటారు. ఆ మాటలు వాళ్ళకి వినిపించినప్పుడల్లా, వాళ్ళ మనసు ఆ మాటలు అన్నప్పుడల్లా, వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక వేదన, క్షోభ, బాధ, కోపం, ఆవేశం, భయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే జన్మాంతం వాళ్ళు భద్రంగా ఉన్నాము అనేటువంటి ఒక అనుభూతి వాళ్ళకి ఉండదు. ఎక్కడున్నా గూడా నాకు భద్రత లేదు అనేటువంటి ఒక భయంలో ఉంటారు. అంటే బెరుకుగా బ్రతుకుతారు. ధైర్యంగా బ్రతకలేరు. ఒకవేళ వాళ్ళలో చాలా ధైర్యం ఉన్నా కూడా, వాళ్ళకి లోపల వాళ్ళ నరాల వ్యవస్థ ఉంది చూడండి.
అది వెళ్ళిపోయి ఈ చాలా కాలం వాళ్ళు వేదన అనుభవించటం మూలంగా వాళ్ళ దేహంలో సరైనటువంటి రసాయనిక మార్పులు జరగకపోవటం మూలంగా అది ఒక స్ట్రెస్ అనేటువంటి ఒక పరిస్థితిలో అది అక్కడ ఉండిపోయిందనమాట. ఉండిపోవటం వల్ల వీళ్ళు సహజంగా ధైర్యవంతులైనా కూడా వీళ్ళకి జీవితం అర్థం కాదు. జీవితం అర్థం కాక మళ్ళీ అలాంటి బాధ పెట్టే వ్యక్తుల్ని దగ్గరికి రానిచ్చి మళ్ళీ అవే పునరావృతం అవుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ అవే భయాలు, అవే దుఃఖాలు, అదే తిరస్కరణ, మళ్ళీ ఆ మనిషి నా మనిషి కాదేమో అనిపించేటువంటి ఆహ్, కథలు మళ్ళీ, మళ్ళీ వాళ్ళ జీవితంలో పునరావృతం అవుతూ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళర్థం కాదు, ఎదుటి మనిషి అర్థం కాదు, జీవితం అర్థం కాదు. ఒక దుఃఖంలో కూరుకుపోతారు. ఇలాంటి వాళ్ళు కొంతకాలానికి తర్వాత ఏం చేస్తారంటే, నాకు మనుషులే వద్దు, నేనెళ్ళి ఒంటరిగా వేరేగా ఉంటాను. వాళ్ళు ఇంకెవరితో కలవటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. ఇప్పుడు తల్లి అంటే తల్లి ద్వారానే మనం భూమి మీదకొచ్చాము. ఏ తల్లిలోంచి అయితే మనం వచ్చామో, ఆ తల్లితో మనకి అనుబంధం గనుక సరిగ్గా ఏర్పడనట్టయితే, లేదు అంటే మీరు వేరే తరాల నుంచి భూమి మీద పుట్టి, ఇది మీది కాదు, ఈ ఉనికి మీది ఇక్కడి నుంచి కాదు, వేరే తరాల నుంచి అన్నప్పుడు కూడా మీకు ఇదే సమస్య వస్తుంది. లేదు అంటే ఇంకేమైనా కారణానికి మీ దేహంలో ఆక్సిటోసిన్ గనుక విడుదల కాలేదనుకోండి, అప్పుడు దాని ప్రభావం మీ ఇందాక చెప్పినట్టుగా రకరకాలుగా అది బయటకి మీ జీవితంలో వ్యక్తం అవుతుంది. ఆ మనిషి స్ట్రెస్ అనే దాంట్లో అట్లా చిక్కుకుపోతాడు. అయితే ఎవరైతే పెరిగి పెద్దయ్యాక వాళ్ళు గనక వాళ్ళ ప్రవర్తన గనక బయట వాళ్ళ బాధని దాచుకునే ప్రయత్నంలో, బాధని అణుచుకునే ప్రయత్నంలో, లేదంటే బాధ అర్థం కాని వంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలు రకరకాలుగా బయటకొస్తాయి. కొంతమంది ఎలా ఉంటారంటే 10 మందిలో మంచిగా అనిపించుకునే ప్రయత్నం, ఏదైనా ఒక పార్టీకెళ్తే గట్టి గట్టిగా నవ్వేసి అక్కడ అందరి మీద అందరికీ ఎంటర్‌టైన్ చేసేస్తూ, గట్టి గట్టిగా జోకులేసేస్తూ, అంటే నిత్యం తరచుగా ఆ పని జేయటం. ఎందుకు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధని వాళ్ళు అణచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవితాన్ని పైపైనే బ్రతికేస్తున్నారు. కొంతమంది వ్యసనాల వైపు వెళ్ళిపోతారు. కొంతమందికి అర్థమవుతుంది. వాళ్ళు చిన్నప్పుడు చాలా బాధ అనుభవించారన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లోంచి ఎలా బయటికి రావాలో అర్థం కాదు. ఎవరిని నమ్మలేరు. ఈ బాధని ఎట్లా మార్చుకోవాలి అనేది తెలియదు. దీని మూలంగా కొంతమంది ఏంటంటే కొద్దిగా జ్ఞానం ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్తారు. కొంతమంది ఎక్కువ రిస్కులు తీసుకుంటారు జీవితంలో. వీళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన దేహంలో ఆక్సిటోసిన్ గనుక సరిగ్గా విడుదల కాకపోతే, ఇప్పుడు చెప్పినటువంటి ప్రవర్తనలన్నీ మనం వ్యక్తపరుస్తాం. జీవితాన్ని పై నుంచే బ్రతకటం, మనకు ఉన్న చోటే సురక్షితంగా అనిపించకపోవటం, జీవితం పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి, ఎవరితోనూ సరైనటువంటి సంబంధం ఏర్పరచుకోలేకపోవటం, ఉన్న చోటే ఇది నా స్థానం, ఇది నాది ఇది, ఈ ఈ చోటు అనేటువంటి ఒక భావన కలగకపోవటం, ఉన్న ఇంట్లోనే పరాయి వాళ్ళలాగా వాళ్ళకి అనిపించటం, వాళ్ళని వాళ్ళు సరిగ్గా సంరక్షించుకోరు. భద్రత అనేది వాళ్ళు పట్టించుకోరు. భద్రతా నియమాలు పాటించరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి నిర్లక్ష్యం. వీళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళని ద్వేషిస్తారు. వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకునే పనులు కూడా చేసుకుంటారు. అంటే జీవితాన్ని కావాలని నాశనం చేసేసుకోవటం. లేదు అంటే వాళ్ళు తప్పుదారుల్లోకి వెళ్ళిపోవటం. వాళ్ళకి 10 మందిలో అవమానం జరిగినా కూడా ఇంకా జరగనియని వాళ్ళే జరిగేటట్టు వాళ్ళ జీవితాన్ని చేసుకోవటం. వాళ్ళని ప్రేమించి ఎవరైనా వాళ్ళ దగ్గరికొస్తే వాళ్ళని తిరస్కరించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకోవటం. అనవసరపు ఆవేశం, అనవసరపు దుఃఖం, ఒక రకమైనటువంటి బాధ నుంచి బయటికి రాలేకపోవటం. వాళ్ళు చేస్తే 10 మందిలోకెళ్ళి అట్టహాసంగా 10 మందితో కలిసిపోయి గట్టి గట్టిగా నవ్వేస్తూ, ఒక పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌లా ఉంటారు. లేదు అంటే వాళ్ళు ఎవరిని కలవకుండా వాళ్ళు మనుషులంతా మీద వాళ్ళకి ఎవరు నచ్చక అందరి మీద వాళ్ళకొక ద్వేషంలాగా, లేదంటే కోపంలాగా, లేదంటే ఒక విరక్తిలా కలిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే ముందు వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాలి. ఆ చేసుకుని దాంట్లోంచి బయటకొచ్చే వరకు వాళ్ళు వాళ్ళ దేహంలో వాళ్ళు సరిగ్గా ఉన్నారు. అంటే ఈ దేహం నాది. ఈ పుట్టిన చోటు నాది.
నేను భద్రంగా ఉన్నాను అనేటువంటి ఇలాంటి ఆలోచన విధానం గాని, ఇలాంటి ప్రవర్తనలు గాని వాళ్ళల్లో పూర్తి స్థాయిలో వచ్చే వరకు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడే వరకు వాళ్ళు 10 మందిలోకొచ్చి కలవడానికి ఇష్టపడరు. మన దేహంలో ఇడాపిగడ నాళ్లుంటాయనే సంగతి అందరికీ తెలుసు ఇంచుమించు ఆధ్యాత్మిక సాధన చేసేవారికి. మనకి వెన్ను కింద భాగం నుంచి, కుడివైపు నుంచి ఇట్లా పైకి వెళ్తూ మీకిక్కడ కనిపిస్తోంది చూడండి. అది పింగళ నాడి ఇక్కడికొస్తుంది కుడివైపున. అదే ఇడా నాడి మీకు వెన్ను కింద నుంచి ఎడమ వైపు మొదలై, మీకు వెన్ను చుట్టూ పైకెళ్ళి ఇక్కడొచ్చి ఆగుతుంది. ఈ 2 ఇక్కడ కలుస్తాయి. అయితే ఈ ఇడా నాడి మన దేహంలో మనస్సుకి చిహ్నం. పింగళ నాడి దేహానికి చిహ్నం. ఇడా నాడి మన లోపల ఉన్నటువంటి స్త్రీతత్వం. పింగళ నాడి మన లోపల ఉన్నటువంటి పురుషతత్వం. ఇడా నాడి మన దేహంలో ఉండేటువంటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అంటే మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు, మన అన్నం జీర్ణించటానికి, మనం విశ్రాంతిగా నిద్రపోయేటప్పుడు అంతా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇంకోటేంటంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇది మన పింగళ నాడితో సంబంధం ఉంటుంది. ఇది మనం బయట చురుగ్గా పనిచేయటానికి, మనం ఇప్పుడు ఏదైనా మన ముందు వచ్చి ఒక పులి నించుందనుకోండి, మనం పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే అది పులి, నేను పరిగెత్తాలి అని మనలో ఆవేశం రావాలి. పని చేయడం కూడా ఒక ఆవేశం రావాలి. అదంతా మనకి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అయితే ఈ 2 ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనే దాని కిందకొస్తాయి. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన దేహంలో కొన్ని మనకి మన ఆధీనంలో ఉండవవి. అంటే ఇప్పుడు మీరు చెయ్యిగా అంటే ఇటు తిప్పుతారు. కానీ గుండె ఆపుకోవటం, గుండె కొట్టుకోవటం మీ చేతుల్లో ఉండదది. మీ కడుపులో అన్నం జీర్ణించుకోవటం మీ చేతుల్లో విషయం కాదది. ఇప్పుడు మీరు కావాలంటే కనురెప్ప టపటప కొడతారు. కానీ మీరు మీ దేహంలో హార్మోన్స్ విడుదల గాని, బ్లడ్ ప్రెషర్ రేట్ గాని ఇదంతా మీరు మీ నిర్ణయంలో ఉండదు. మీ ఆధీనంలో ఉండదది. అది శరీరం ఆధీనంలో ఉంటుంది. దేని ఆధీనంలో ఉంటుంది? ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో ఉంటుంది. మీ గుండె ఎంత కొట్టుకుంటోంది? మీ బ్లడ్ ప్రెషర్ ఎంతుంది? మీకు అన్నం జీర్ణం అవ్వటం, మీరు మీలో కోరిక కలగటం, మీరు శ్వాస పీల్చుకోవటం. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు మరి శ్వాస మన ఆధీనంలో ఉంటే మనం ఊపిరి పీల్చుకోవడం మానేస్తాం. కానీ మనం నిద్రపోయి లేచినా గూడా శ్వాస పీల్చుకుంటున్నాం. ఎందుకు? అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అదుపులో ఉంది కాబట్టి. అయితే ఈ సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అని చూడండి. ఇది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కిందకొస్తుంది. అంటే ఈ ఇడా, పింగళం నాడుల మధ్యలో బ్యాలెన్స్ అనేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ పరిధిలోకొస్తుంది. మనం ఆధ్యాత్మిక ప్రక్రియలో ముందు ఏం చేస్తాము? మన దేహంలో కుడి, ఎడమ అనేది అనుసంధానం అవ్వాలి ప్రతి చక్ర స్థాయిలో. అంటే ఈడ, పింగళ బ్యాలెన్స్ అవ్వాలి ప్రతి చక్ర స్థాయిలో. అయినప్పుడే సుషుమ్న తెరుచుకుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రెండో బొమ్మ చూసారంటే, మీకు కుడివైపు పింగళ నాడి, ఎడమ వైపు ఇడా నాడి. ఆ 2 ప్రతి చక్ర స్థాయిలో, ఆ ప్రవాహం ప్రతి చక్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే 2 కలుస్తున్నాయో అక్కడ చక్రాలుంటాయి. ప్రతి చక్ర స్థాయిలో అవి కలుస్తాయి. అక్కడ ఆ 2 మీకు చక్కగా ప్రవాహం ఏర్పడినప్పుడు మీకేంటంటే చక్రం చక్కగా మీకు దళాలు తెరుచుకోవటం, చక్రం తాలూకు మీకు అక్కడ శుద్ధి జరగటము, చక్రం తెరుచుకోవటము, మీరు ఆధ్యాత్మికంగా ఎదగటం ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ వచ్చినప్పుడే మీకు సుషుమ్నలోకి మధ్య సుషుమ్న ఉంటుంది. ఆ సుషుమ్నలోకి మీకు ప్రాణ అనేది లోపలికెళ్తుంది. కాబట్టి మన దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు బ్యాలెన్స్‌లో ఉండాలి. కానీ ఎవరైతే తీవ్రమైనటువంటి మానసిక వేదన, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి అవన్నీ అనుభవిస్తున్నారో వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉండదు. ఉండకపోయేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ నరాల వ్యవస్థ ఒక రకమైనటువంటి ఒక యాంగ్జైటీ అంటారు చూడండి, స్ట్రెస్, ఆందోళన దాంట్లో వెళ్ళి అట్లా ఎక్కువ దాంట్లో ఉండిపోతుంది. ప్రతి చిన్నదానికి వాళ్ళకి కంగారొచ్చేస్తుంది. వాళ్ళు ఏది అర్థం కాదు. నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు నిర్ణయం అయిపోతుంది. ఎందుకు? వాళ్ళకి
నిర్ణయాలు తీసుకోవాలన్నా, జీవితం అర్థం కావాలన్నా ముందు సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మధ్యలో ఈ రెండిటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. అదక్కడ లేదు. ఎందుకు లేదు? వాళ్ళ దేహంలో చిన్నప్పుడు, వాళ్ళు పుట్టినప్పుడు, తర్వాత పెరిగినప్పుడు ఆక్సిటోసిన్ అనేది సరిగ్గా విడుదల కాలేదు. విడుదల కాకపోయేసరికి నేను ఇందాక చెప్పినటువంటి లక్షణాలన్నీ మనిషిలో పెద్దయ్యాక ఉంటాయి. పైగా లోపల వాళ్ళకి ఏదో వాళ్ళని లోపల తినేస్తున్నటువంటి ఒక బాధ కూడా వాళ్ళలో ఉంటుంది. ఆ బాధ ఎలా పోగొట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. అయితే మనకి మూలాధార చక్రం ఇది మనకి అందరికీ తెలుసు. ఇది పృథ్వీ తత్వం. మనకి మన కుటుంబంతో సంబంధం తల్లితో గాని, తండ్రితో గాని, నేను ఈ ఇంటికి చెందిన మనిషిని అనిపించేటువంటి భావన. చిన్న పిల్లలకి ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లిదండ్రులను చూసి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వీళ్ళు నేర్చుకుంటారు. అవన్నీ మనకి మూలాధార చక్రం నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా స్వాదిష్టానం. స్వాదిష్టానం అంటే మనకి మూలాధారం పైనటువంటి చక్రం. అది ఇంకా అంత యాక్టివేట్ అయ్యి ఉండదు. ఎందుకంటే అది మనకి ఆడవాళ్ళలో రజస్వలయ్యాక, మగవాళ్ళలో వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివేషను అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువగా ఆలోచించటం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. కానీ దానికి ముందు వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు కళ్ళల్లోంచే వాళ్ళు లోకాన్ని చూస్తారు. ఇంకోటి మీరిక్కడ అర్థం చేసుకోవాలి. ఇడా నాడి ఇక్కడ చంద్రనాడి లేదంటే మనసుకు సంబంధించినటువంటి నాడి ఇది తల్లికి కూడా సూచిస్తుంది. తల్లిని సూచించేటువంటి నాడి ఇడా నాడి. తండ్రిని సూచించేటువంటి నాడి పింగళ నాడి. అంటే మూలాధార స్థాయిలో మీకు ఇడా పింగళ నాడులు ఆ భాగంలో తల్లి తండ్రి అని కూడా అనుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గనక ఆక్సిటోసిన్ గనక సరిగ్గా విడుదలైతే ఆక్సిటోసిన్ వల్ల మనకి నేను ఈ ఇంటికి చెందినవాడిని, కుటుంబానికి చెందినవాడిని, మా అమ్మ, మా నాన్న నేను సురక్షితంగా ఉన్నాను. నేను నన్నందరూ చూసుకుంటారు. నా బాగోగులు అనేటువంటి ఒక భరోసా, జీవితం మీద నమ్మకం ఇవన్నీ చిన్న వయసులో ఏర్పడతాయి మనకి. ఆ భరోసా మనకొచ్చేది ఎక్కడి నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి. ఆ ఇంటి వాతావరణం నుంచి వస్తుంది. అది గనక సరిగ్గా లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో ఆక్సిటోసిన్ అనేది సరిగ్గా విడుదల కాదు. సరిగ్గా సంరక్షింపబడ్డ పిల్లలకి ఆక్సిటోసిన్ బాగా విడుదలవుతుంది. పెద్దయ్యేసరికి కూడా వాళ్ళు ఒక ధైర్యంగా, వాళ్ళ ఆత్మస్థైర్యంతో బతుకుతారు. కానీ ఎవరి దేహాలతో ఆక్సిటోసిన్ సరిగ్గా విడుదల కాదో వాళ్ళకి వాళ్ళ కుటుంబంతోనే సంబంధాలు సరిగ్గా ఉండవు. పెద్దయ్యాక చాలా మందికి తెగిపోతాయి సంబంధాలు. చిన్న చిన్న విషయాలకే సంబంధాలు తెగిపోతాయి. లేదు అంటే వాళ్ళు తర్వాత పెద్దయ్యాక వాళ్ళకు పుట్టే వాళ్ళతో లేదంటే వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో అక్కడ కూడా సరిగ్గా సంబంధం ఏర్పరచుకోలేకపోతారు. భద్రంగా ఉన్నాను అనే భావన కూడా వీళ్ళల్లో ఉండదు. ఎప్పుడు నిత్యం ఒక భయంలో ఉంటారు. అయితే మనకి తల్లి అంటే కన్న తల్లే కాదండి, భూమాత కూడా. ఇక్కడ చూసారంటే రెండో బొమ్మ పెట్టా. భూమాత కూడా మనకి తల్లే. ఎవరైతే తల్లితో ఇప్పుడు వాళ్ళకి సరైన సంబంధం లేదు. లేదంటే పుట్టిన ఇంటిలో వాళ్ళకి సరైనటువంటి ఒక సంబంధం ఏర్పడలేదు. ఈ వయసులో మళ్ళీ అది జరగదు. అలాంటి వాళ్ళు భూమితో, భూమాతతో గనక సంబంధం పెట్టుకుంటే లోపల ఉండేటువంటి ఆ లోటు తీరిపోతుంది. అది ఎలా పెట్టుకోవచ్చు, ఆ లోటుని ఎలా నింపుకోవచ్చు, ఎలా భర్తీ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను ముందు చెప్తాను. ఎవరిలో అయితే నేను నా మూలాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాను, భద్రంగా ఉన్నాననే భావన ఉంటుందో, వాళ్ళ దేహంలో ఇందాక నేను చూపించా చూడండి. సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అని ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు భద్రంగా ఉన్నారనుకుంటారు. వాళ్ళు ఎక్కువ రిస్కులు తీసుకోరు జీవితం. వాళ్ళు ఉన్న దాంట్లో ఆనందంగా, సంతోషంగా బ్రతకగలుగుతారు. ఉన్న చోటున వాళ్ళకి ఇది నా చోటు అనే ఒక ధీమాలో బ్రతకగలుగుతారు. వాళ్ళకి వాళ్ళ మూలాలతో వాళ్ళు కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరికైతే నేను నా మూలాల నుంచి తెగిపోయాను, నా మూలాలేంటో నాకు తెలియటం లేదో అనేటువంటి ఒక దిగుల్లో ఉన్నారో వాళ్ళకి ఇడా పింగళ నాడుల మధ్యలో సరిగ్గా బ్యాలెన్స్ ఉండదు. అంటే సింపథెటిక్, పారాసింపథెటిక్ సిస్టమ్స్ మధ్యలో సరిగ్గా బ్యాలెన్స్ ఉండదు. దాని మూలంగా ఆక్సిటోసిన్ సరిగ్గా విడుదల కావట్లేదు. అయితే ఇది హార్ట్ రేట్ వేరియబిలిటీ. దీన్ని మనం పరీక్షించుకోవాలి అంటే మనకి ఈసీజీ టెస్ట్, ఈకేజీ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ పరీక్షలో ఏమవుతుందంటే మన గుండె కొట్టుకోవటం
అంటే గుండె ఒకసారి కొట్టుకుని, రెండోసారి కొట్టుకునే మధ్యలో ఎంత వ్యవధి ఉన్నది అనేది ఇక్కడ పరీక్ష. అంటే ఇక్కడ మనకి మిల్లీ సెకండ్స్‌లో తేడా వచ్చేస్తుంది. అంటే ఒకసారి గుండె కొట్టుకోవటానికి, మళ్ళీ ఇంకోసారి గుండె కొట్టుకోవడానికి మధ్యలో 60 మిల్లీ సెకండ్స్ తేడా ఉందా? 100 మిల్లీ సెకండ్ల తేడా ఉందా? ఆ తేడా ప్రతిసారి అంతే తేడా ఉంటోందా? లేదంటే వ్యవధి తగ్గుతోందా? వ్యవధి పెరుగుతోందా? అనేది హార్ట్ రేట్ వేరియబిలిటీ. ఇక్కడేంటంటే, ఇక్కడైతే మీకేదైతే నిలువుగా గీతలు కనిపిస్తున్నాయో, ఆ గీతల దగ్గర మీకు గుండె కొట్టుకుంటోంది. ఒక గీతకి, ఇంకో గీతకి మధ్యలో ఏదైతే మీకు ఒక తేడా కనిపిస్తుందో, జాగా కనిపిస్తుందో, ఆ భాగం ఒకసారి గుండె కొట్టుకోవడానికి, ఇంకోసారి గుండె కొట్టుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి కాల వ్యవధి. ఈ వ్యవధి ఎంత ఎక్కువ దూరంగా ఉంటే, ఆ మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. అంటే ఈ 2 గీతల మధ్యలో ప్రతిసారి గుండె కొట్టుకునేటప్పుడు, ఆ 2 గుండె చప్పుళ్ళ మధ్యలో మీకు వ్యవధి ఎక్కువుండాలి. ఎంత వ్యవధి ఎక్కువుంటే, ఆ మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా ఎక్కువున్నప్పుడు ఏంటంటే, ఆ మనిషి దేహంలో ఆక్సిటోసిన్ అనేది చాలా ఎక్కువగా విడుదలవుతుంది. తేలిగ్గా ఈ మనిషి ఆందోళనలోకి వెళ్ళడు. ఇతనికి జీవితం బాగా అర్థమవుతుంది. భద్రత అనేది ఉందా లేదా అనేది చూసుకుంటారు. ఉన్న చోటు నేను సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక ధోరణిలో వీళ్ళు జీవిస్తారు. ఇలా మన హార్ట్ రేట్ వేరియబిలిటీ గనక చేసుకోవాలి అంటే, నాభిలోకి శ్వాస గనక పీల్చుకోవటం, రోజు ఒక దినచర్యగా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు గూడా, నాభిలోకి శ్వాస పీల్చుకుంటున్నానా లేదా అనేటువంటి ఒక ధ్యాస మీ శ్వాస మీద పెట్టి, మీది వీలైనంత వరకు నాభిలోకి శ్వాస పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఒక గుండె చప్పుడుకి, ఇంకో గుండె చప్పుడుకి మధ్యలో మీకు ఆ వ్యవధి, కాల వ్యవధి పెరుగుతుంది. ఒకవేళ వ్యవధి తక్కువుందనుకోండి, మనం ఏదో ఆందోళనలోకో, లేదంటే మన దేహంలో ఏదో స్ట్రెస్ ఉంటుంది. చాలా స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఏంటంటే అలా ఉండిపోతుంది. పోను గూడా పోవట్లేదు ఆ స్ట్రెస్. మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏం చేసినా ఆ స్ట్రెస్‌లోంచే చేస్తున్నాం. అన్నీ తిప్పికొడుతూ ఉంటాయి మనకి జీవితంలో. దుఃఖం పెరిగిపోతూ ఉంటుంది. ఒక దుఃఖం ఇంకో దుఃఖానికి కారణం అవుతుంది. ఒక దాంట్లోంచి ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. మళ్ళా ఆ సమస్య నుంచి ఇంకో సమస్య వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది ఆఖరికి. కాబట్టి ఇక్కడేంటి హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది మనం చూసుకోవాలి. మనిషి గనక ఇక్కడ చూడండి బొమ్మ. మీకు మనిషి ఎక్కువ తీవ్రమైనటువంటి మానసిక వ్యధ, ఆందోళన, అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్‌లో మనిషి ఉన్నాడనుకోండి, మీకు ఇటువైపు ఎర్ర రంగులో ఉంది చూడండి. హార్ట్ రేట్ వేరియబిలిటీ. అంటే గుండె మీకు ఒక్కసారి కొట్టుకోవడానికి, ఇంకోసారి కొట్టుకోవడానికి మధ్యలో ఆ సరైన వ్యవధి లేదక్కడ. అదే మనిషి ఎప్పుడైతే జీవితాన్ని అంగీకరిస్తాడో, భద్రంగా ఉన్నాననుకుంటాడో, ప్రశాంతంగా ఉన్నాననుకుంటాడో, అప్పుడు ఆ గుండె కొట్టుకునే విధానం చూడండి మారిపోతుంది. మీకది ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉంది ఇక్కడ మీకు. చక్కగా కొట్టుకుంటుంది గుండె. ఇదే హార్ట్ రేట్ వేరియబిలిటీ. మరి హార్ట్ రేట్ వేరియబిలిటీని మనం పెంపొందించుకోవాలి అంటే, మనం మన ప్రవర్తనని ప్రశ్నించుకోవటం. నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? నా భయాలకి మూలం ఏమిటి? ఎక్కడి నుంచి నాకు నా సమస్యలు మొదలవుతున్నాయి? తర్వాత మనం అర్థం చేసుకోవటం. మన జీవితం అందరి జీవితంలా గడవదు. మన జీవితం వేరేగా ఉంటుంది. తల్లితో ఒక మంచి సంబంధం ఏర్పడలేదు. సరే ఇప్పుడది మనం అంగీకరిద్దాం ఆ విషయాన్ని. అంగీకరించి ఇక్కడ ఏర్పడినటువంటి బాధ నుంచి మనం విముక్తి ఎలా పొందాలి అనేటువంటి మార్గాలు వెతుక్కోవటం. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అంటారు. దీంట్లో ఏంటంటే మనం వర్తమానంలోకి రావటం. భూమి అడుగున పెరిగినటువంటి కూరలు తినటం. ఎందుకంటే మనకి భద్రంగా ఉన్నాం అనే భావన దీనికిను మూలాధార చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనకిప్పుడు అందుకనే చూడండి పూర్వం ఋషులు కందమూలాలు తినేవారు. ఎక్కువగా భూమి అడుగున పెరిగినవి తీసి తినేవారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎక్కువ ప్రకృతిలో కాలం గడపటం. మొక్కలతో, మట్టితో మీ చేతులు మట్టంటించుకోండి. కాళ్ళకి, పాదాలకి మట్టంటించుకోండి. మీరు బయట మీ ఇంట్లో మీరు పెరట్లో ఏమైనా మొక్కలు పెంచే దగ్గర మీరు చెప్పులు విప్పేసి నడవండి. మట్టి కాళ్ళకి అంటాలి. చేతులు కూడా మీరు అక్కడ పొలం పనో,
మొక్కల పనో చేస్తున్నప్పుడు రోజుకి 10 నిమిషాల పావుగంట మీకు భూమితో సంబంధం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఒకవేళ మీరు చాలా తీవ్ర స్థాయిలో గనక మీరు వ్యధలో ఉంటే మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఏ సైకాలజిస్ట్‌నో, సైకియాట్రిస్ట్‌నో కలవాలి. అంతే కాకుండా ఇందాక చెప్పినట్టుగా నాభిలోకి శ్వాస పీల్చుకోవటం, యోగా, తర్వాత కుక్క పిల్లల్ని పెంచుకోవటం. ఏ లోటైతే మీకు మీ తల్లి వలన మీకు జీవితంలోకొచ్చిందో, మీరు వేరొకరిని ప్రేమగా చూసుకుంటే గనక ఆ లోటు అట్టా తీరిపోతుంది. అంటే మీకు గనక మీ పిల్లలు లేకపోతే, మీకు చుట్టాల పిల్లలు, మీ పక్కింటి పిల్లల్ని కాసేపు వాళ్ళతో ఆడుకోవటం, పెంచుకోవటం, అంటే కాసేపు వాళ్ళని చూసుకోవటం రోజులో సరదాగా. ఆహ్, కుక్క పిల్లలు లేదంటే ఏదైనా జంతువుల్ని మీరు వాటిని వాటిని సంరక్షణ చేయటము. మొక్కల సంరక్షణ చేయటం. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే, మీ లోపల తల్లి ఒక లక్షణం ఏంటంటే సంరక్షణ చేయటం, పోషణ చేయటం అనేది తల్లి లక్షణం. ఆ లక్షణం మీలో మొదలవుతోంది. మొదలైనప్పుడు ఏ ఆక్సిటోసిన్ అయితే మీ తల్లితో మీకు సరిగ్గా సంబంధం ఏర్పడకపోవటం మూలంగా మీలో ఒక సమస్య తెచ్చిపెట్టిందో, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ మీ దేహంలో ఆక్సిటోసిన్ అనేది విడుదలవ్వటం మొదలవుతుంది. తర్వాత వ్యసనాలకి దూరంగా ఉండటం. అనవసరంగా భయపెట్టేటువంటి వార్తలు, నిత్యం ఏదో ఉత్కంఠ, ఏదో భయం, ఈ రకంగా మాట్లాడే ధోరణి, ఇలాంటి వార్తలు అందించే వాటికి, ఇలాంటి వాటికి దూరంగా ఉండటం. అనవసరపు గొడవలకి దూరంగా ఉండటం. మన అనవసరంగా మన ఆవేశంలోకి వెళ్ళిపోకూడదనమాట ప్రతి చిన్నదానికిను. ఆవేశాలవన్నింటికి దూరంగా ఉండి, మనం మన ఆధ్యాత్మిక సాధన, మంత్ర జపం లాంటిది చేయటం. ఎందుకంటే మన తల లోపల ఒక గొంతు నిత్యం మనల్ని ఇంకా లోపల పీడిస్తోంది. మంత్ర జపాల వలన గూడా ఆ గొంతనేది కరిగిపోతుంది. మంత్రం మహత్యం అది. మీరు ఏ మంత్రం తీసుకొని దాన్ని సాధన చేసినా, ఆ సాధన ఏ స్థాయికి వెళ్ళాలంటే మీ మనసే మంత్రం అయిపోతుంది. అంటే మీరు జపించకపోయినా గూడా మీ మనసు లోపల ఆ మంత్రాన్ని పదే పదే అలా జపిస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు మీ అంతరంగం మొత్తం పవిత్రమైపోతుంది ఆ మంత్రంలో తడిసి. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు, అయిపోయిన తర్వాత కుండలిని జాగృతం అయినా గూడా, ఆధ్యాత్మిక జాగృతి అయినా కూడా, మీరు గనక ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి గనక ఉంటే, మీలో సహజ సిద్ధంగానే ఒక ప్రశాంత వదనం, మనకి గణపతిని వర్ణిస్తాం చూడండి. ప్రశాంత వదనం అని. ఎందుకు ప్రశాంత వదనం అని అంటాము? గణపతి మూలాధారంలో ఉంటాడు. ప్రశాంత వదనం అంటే మనకు ప్రశాంతంగా ఉండేటువంటి ఒక స్థితి గూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుంది గదా! విడుదలైనప్పుడు మనం మళ్ళీ మన మూలాలతో ఒక పై స్థాయి మనం ఒక సంబంధం ఏర్పరచుకుంటాం. అంటే మనం ఒక మనిషి కంటే గూడా మనం విశ్వాత్మగా మారినప్పుడు ఆ స్థాయి నుంచి కూడా మనకు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక సంబంధాన్ని ఈ దేహంతో, ఈ భూమితో మనం ఏర్పరచుకుంటాం. ఏర్పరచుకున్నప్పుడంటే సహజంగానే మనిషిలో ఒక ప్రశాంత రూపం, ఒక మనిషి చుట్టూ ఒక ప్రశాంతత అనేది మీకు కనిపించటం. ఆ మనిషికి అంత తేలిగ్గా కోపం రాదు. ఒకవేళ వచ్చినా గూడా నిలబడదు. ఎళ్ళిపోతుంది అలాగా. ఒక గుంభనంగా ఉండేటువంటి తత్వం మీకు ఆ మనిషిలో కనిపిస్తుంది. అది మూలాధారం నుంచే వస్తుంది. ఎందుకొస్తుంది? ఈ మనిషి దేహంలో ఆక్సిటోసిన్ సరిగ్గా విడుదలవుతుంది. అంటే సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉండి, ఆ మనిషికి హార్ట్ రేట్ వేరియబిలిటీ చక్కగా ఎక్కువగా ఉంది. అంటే ఒక గుండె చప్పుడుకి మళ్ళీ ఇంకోసారి గుండె కొట్టుకోవడానికి మధ్యలో వ్యవధి అనేది ఎక్కువగా ఉంది. ఉండటం మూలంగా ఈ మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండి ఆక్సిటోసిన్ చక్కగా విడుదలవుతుంది కాబట్టి జీవితాన్ని ఆస్వాదించగలుగుతాడు. జీవితాన్ని, దానిలో ఉన్నటువంటి అందాన్ని గుర్తించగలుగుతాడు. కృతజ్ఞత అనేది చెప్పగలుగుతాడు. అంతే కాకుండా పై స్థాయిలో అందరితో ఒక సంబంధం అనేది, అంటే ఇది ఎలాంటి సంబంధం అంటే స్వార్థపూరిత బుద్ధితో వచ్చినటువంటి సంబంధం కాదిది. ఇది జ్ఞానం నుంచి వచ్చినటువంటి సంబంధం. అంటే ఒక ఆత్మ సంబంధం లాంటిది చాలా మందితో ఏర్పరచుకోగలుగుతాడు. అంతేకాకుండా భూమితో కూడా. ఏ భూమి అయితే తన కన్న తల్లికే జన్మనిచ్చిందో, ఆ భూమిని తల్లిగా స్వీకరిస్తారు ఈ దశలో. అప్పుడు ఈ మనిషి ఏంటంటే తన మూలాలతో మళ్ళీ ఒక పై స్థాయి చైతన్య స్థితిలో మళ్ళీ కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అవ్వాలి అంటే ఒంట్లో ఆక్సిటోసిన్ అనేది
సరిగ్గా ఉత్పత్తి అవ్వాలి. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో అవుతున్నప్పుడు, మనకి దేహంలో మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. మన బ్రెయిన్ వేవ్స్ చాలా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకున్నాక, మనం గతం తాలూకు జ్ఞాపకాలన్నీ మనం బయటికి విడుదల చేస్తూ, మనకి తల్లికి సంబంధించిన జ్ఞాపకాలుంటాయి, మన కుటుంబానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలుంటాయి, ఎవరితోనైనా ప్రేమ సంబంధాలు తెగిపోతే దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలుంటాయి. ఇవన్నీ మళ్ళీ మనకి బయటికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకయింది అనేది మనం ప్రశ్నించుకుంటున్నాము. దాని మూలంగా మనం ఎంత మారాం అనేది చూసుకుంటున్నాము. ఇదంతా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుంటే, మనం జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మన బుర్ర ఇలా పనిచేస్తుంది. ఇలా పనిచేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం కొన్ని కొన్ని స్థితుల్లో కొద్దిగా మత్తులాగా వచ్చి అంటే ముఖ్యంగా చాలా సేపు మనం దీర్ఘంగా మనం ధ్యానం చేస్తున్నా, లేదంటే అలా కూర్చొని ఆలోచిస్తూ ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలోకెళ్ళినా మత్తులాగా వస్తుందది. అదే థీటా బ్రెయిన్ వేవ్. ఆ థీటా బ్రెయిన్ వేవ్‌లో ఏమవుతుంది అంటే, మనకి తల లోపల పాత జ్ఞాపకాల్ని మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు, మనం వాటి నుంచి ఒక స్థాయిలో విడుదలై బయటికొచ్చేస్తున్నప్పుడు థీటా వేవ్స్ అనేవి ఉత్పత్తవుతాయి. ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్‌లోవన్నీ బయటికొచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఆల్ఫా వేవ్ వస్తుంది. అంటే ఒక స్థాయి మీరు గతంలోంచి బయటపడి, మీరు దాంట్లోంచి బయటికొచ్చాక, కొద్దిగా గతం తాలూకు గాయాలు మానిపోయాక, మళ్ళీ మీరు ఒక రకమైనటువంటి యాక్టివ్ స్టేట్‌లోకొస్తారు. అది ఆల్ఫా స్టేట్. కాకపోతే ఆల్ఫా స్టేట్ అంటే మీరు యాక్టివ్‌గా ఉన్నా కూడా ప్రశాంతమైనటువంటి ఒక యాక్టివ్‌నెస్. అంటే ఇక్కడ మీరు అనవసరపు ఉద్రేకాలు, అనవసరపు కోపాలు లేదంటే తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రవర్తనలుండవు ఇక్కడ. ఇక్కడ మీ సహజ ప్రవర్తన ఉంటుంది. ఉండి మీరు ప్రశాంతంగా ఉండి, బయట పని జేసుకోగలుగుతారు మామూలుగా. ఇంకా మీకు లోపల ఏ బాధ మిమ్మల్ని తొలిచేయట్లేదనమాట లోపల నుంచి. కాబట్టి ఇక్కడ ఇలా వచ్చేసరికి మీకు మళ్ళీ ఆక్సిటోసిన్ అనేది బాగా ఏర్పడుతుంది మీ దేహంలో. ఏర్పడేసరికి మీరు జీవితాన్ని నమ్మగలుగుతారు. జీవితంతో ఒక సంబంధం ఏర్పరచుకోగలుగుతారు. గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటకొచ్చేస్తారు. తర్వాత ఏ గొంతయితే మిమ్మల్ని లోపల పీడించిందో, ఇప్పుడు ఆ గొంతు ఉండదు. పోతుందెక్కడికో. ఎందుకు పోతుంది అంటే, ఆ గొంతెందుకు మీలో ఏర్పడుతుందంటే, ఆక్సిటోసిన్ లోటు వలన ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీ దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ మధ్యలో బ్యాలెన్స్ వస్తుందో, మీరు మీ గతం తాలూకు జ్ఞాపకాల్లోంచి ఆధ్యాత్మిక సాధనల వల్ల, రకరకాల ప్రక్రియల వల్ల మీరు బయటికి వస్తారో, మీ దేహంలో ఆక్సిటోసిన్ చక్కగా విడుదలవుతుంది. ఆ విడుదలైనప్పుడు ఏ గొంతైతే లోపల మిమ్మల్ని పీడించిందో పదే పదే, నీకు నా ప్రేమ పొందే అర్హత లేదు. నిన్ను అనవసరంగా కన్నాను. ఇట్లాంటి మాటలు తల్లి ఎక్కడో వదిలేసినా అయిపోయేది అనే ఏ మాటలైతే తల్లి చాలా అందో, నా కడుపున చెడబుట్టావు. ఈ గొంతులేవైతే మనకి తనలో వినిపిస్తాయో, పెద్దయ్యాక గూడా 50, 60 ఏళ్ళకి గూడా వినిపిస్తాయి గొంతులు. అదే బాధను కలిగిస్తాయి మళ్ళీ తిరిగి. తల్లి తిరస్కరించిన బాధని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేస్తాయి. మన దేహంలో ఎప్పుడైతే ఆక్సిటోసిన్ కరెక్ట్‌గా సరైన మోతాదులో విడుదలవుతుందో, ఈ గొంతులు ఠక్కమని మాయమైపోతాయి. ఇంక వినపడవు తర్వాత ఈ గొంతులు మనకి. మనకి ఆక్సిటోసిన్ లేని లోటే ఈ గొంతులు మన తలలో వినిపిస్తాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే ఆక్సిటోసిన్ సరిగ్గా మన దేహంలో విడుదలవుతుందో, ఈ గొంతులన్నీ మాయమైపోతాయి. అసలు ఇది నాతో జరిగిందా అనేటువంటి ఒక ఆలోచన గూడా మీకొస్తుంది తర్వాత వెనక్కి తిరిగి జీవితం చూసుకుంటే. ఇది బహుశా నాతో జరగలేదేమో అని అనుకుంటారు. ఎందుకు? మనం బాధలోంచి, వ్యధలోంచి బయటకొచ్చాక మనం ఆ కథల నుంచి గూడా ఇది నాకు జరిగింది అనేటువంటి ఒక ఆలోచన నుంచి కూడా మనం తెగిపోతాం. మన జీవితం నుంచి తీసేస్తాం అవి. అంటే మనకే జరగలేదింకవి. మనం విశ్వాత్మగా మారుతున్నప్పుడు మన గతంలో కథల్ని, మన గతంలో జరిగిన విషయాల నుంచి మనం తెంచేసుకుంటూ వెళ్ళిపోతాం. తెంచుకుంటూ వెళ్ళిపోవటమే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆ దిగువ అహంకారానికి సంబంధించిన కథల నుంచి, ఆలోచనల నుంచి, ప్రవర్తనల నుంచి, ఆ ధోరణి నుంచి తెంపేసుకున్నప్పుడే మీరు విశ్వాత్మగా మారిపోతారు. మీరు విశ్వాత్మగా మారిపోతే మీ తల్లెవరంటే భూదేవే.
కాబట్టి మనకేంటంటే ఆల్ఫా వేవ్ స్టేట్‌లోకి వచ్చేసరికి ఒక రకమైనటువంటి ప్రశాంతత. ఈ ప్రశాంతత రావాలి మన దేహంలో అంటే ఆక్సిటోసిన్ అనేది విడుదలైతేనే మీరు ఈ స్థితికొస్తారు. సో, మీరు అర్థం చేసుకోవాలి. హార్ట్ రేట్ వేరియబిలిటీ మీ సిస్టమ్‌లో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అంటే ఇడా, పింగళ నాడులు సరిగ్గా పనిచేయటం. చక్కగా అంటే మీకు భద్రంగా ఉన్నాను అనేటువంటి ఒక భావన మీలో కలగటం. ఇక్కడ గణపతికి పూజ చేసినా, గణపతి పాదాలు పట్టుకున్నా గూడా, ఆయన సాధన చేసినా గూడా మీ దేహంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా సాధనలోకి దిగుతున్నారో, వాళ్ళు ముందు గణపతి సాధనే చేయాలి. ఎందుకంటే నేను భద్రంగా ఉన్నాను అనేటువంటి భావన మనలో బాగా నాటుకున్నప్పుడు, మనం చాలా త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఆ భావన మనలో కలిగించేటువంటి శక్తి, ఆ దీవెన మనకి గణపతి నుంచి వస్తుంది. అందుకనే చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడు వాళ్ళకి మాటలొచ్చి వాక్యాలు పలకగలిగారు అంటే ముందు వాళ్ళకి గణపతి మీద భక్తి కలిగించాలి. గణపతి స్తోత్రాల వాళ్ళకి కంఠస్థం పట్టించాలి. రోజు గణపతి ముందు నించుని ఆ స్తోత్రాలు వాళ్ళు చదివేటట్టుగా వాళ్ళని ఆ సంస్కారం వాళ్ళల్లో పెట్టాలి. కాబట్టి మన లోపల తల లోపల గొంతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి అహంకారం నుంచి పుట్టిన గొంతులే. అందుకనే మనకి ఆక్సిటోసిన్ విడుదల కాంగానే ఈ లోపల మిమ్మల్ని తిట్టే గొంతు కాస్త మాయమైపోతుంది. అది ఎక్కడ పోయిందని వెతుక్కున్నా మీకు కనపడదు. అలా మాయమైపోతుంది. ఏ ఆక్సిటోసిన్ అయితే మీరు ఒక మామూలు మనిషిగా బ్రతికినప్పుడు మిమ్మల్ని మీ తల్లితో, మీ ఇంటితో, మీ కుటుంబ సభ్యులతో లేదంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ జీవిత భాగస్వామితో, స్నేహ బృందంతో మీకు ఒక అనుబంధం అనేది ఏర్పరిచిందో, మీరు విశ్వాత్మగా మారాక అదే ఆక్సిటోసిన్ మళ్ళీ తిరిగి పై స్థాయి చైతన్య స్థితి నుంచి మీకు భూమితో మీ మూలాలు మళ్ళీ ఒక కనెక్షన్ ఏర్పడేటట్టుగా, అంతేకాకుండా మీరు ఆ స్థాయిలో భద్రంగా ఉన్నాను, ఒక ప్రశాంతంగా ఉండేటువంటి ఒక స్థితి, అంతేకాకుండా మీకు మనుషులతో ఆత్మ సంబంధాలు, ఒక చోటుతో కాకుండా మీకు మొత్తం విశ్వం అంతా నాదే అనేటువంటి ఒక భావన, ఈ సృష్టితో ఒక మంచి సంబంధం అనేది మళ్ళీ మీకు ఆ స్థాయిలో అలా పనిచేస్తుంది ఆక్సిటోసిన్. మన భూమి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ భూమి చుట్టూ భూమి సర్కంఫరెన్స్‌కి మ్యాచ్ అయినట్టుగా గనక అంటే ఇవి ముఖ్యంగా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకి లైట్నింగ్ వస్తుంది గదా! అంటే మనకి మెరుపులొస్తాయి వాన పడ్డప్పుడు. ఆ మెరుపుల్లోంచి అలా విద్యుత్ శక్తి విడుదలవుతుంది. ఈ విద్యుత్ శక్తి మీకు రకరకాల చోట్ల భూమి మీద ఈ మీకు ఆ మెరుపులనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఈ మెరుపుల్లోంచి వచ్చేటువంటి విద్యుత్ శక్తి గనక భూమి ఒక వైశాల్యానికి సరిసమానంగా అంత విద్యుత్ శక్తి ఉత్పన్నమైనప్పుడు ఏమవుతుందంటే భూమి చుట్టూ ఒక స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ అంటారు. అంటే ఒక మీకు తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఇవేంటి విద్యుత్ తరంగాలు అనేవి విద్యుత్తు శక్తి ఉంటుంది. అయస్కాంతపు శక్తి కూడా ఉంటుంది తరంగాల్లో. విద్యుత్, అయస్కాంతపు తరంగాలనేవి భూమి చుట్టూ మీకు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన దాన్నే మనం భూమి యొక్క గుండె చప్పుడు అని అంటాం. ఇది ఎంత ఉంటుంది అంటే 7.83 హెర్ట్జ్ దీని ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనకి మన హార్ట్ రేట్ వేరియబిలిటీ గనక ఆల్ఫా వేవ్ యాక్టివిటీ ఆల్ఫా వేవ్ యాక్టివిటీ నేనేం చెప్పాను, మనకి పనిచేస్తున్నప్పుడు బయట మనం ప్రశాంతంగా ఉండి మనం జీవితాన్ని గడుపుతాం చూడండి. బయట పనులు చేసుకోవటం కానీ వేకో స్థితిలో ఎంతో ప్రశాంతంగా ఉండి మన జీవితాన్ని ఆ, అనుభవించినప్పుడు గడిపినప్పుడు మన హార్ట్ రేట్ వేరియబిలిటీ భూమి ఒక షూమాన్ రెజొనెన్స్ అంటారు దాన్ని. దానితో రెండు ఒకటే అవుతాయి, ఈక్వల్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే మనకి భూమితో ఒక అనుసంధానం అనేది ఏర్పడుతుంది. అంటే మీ గుండెకి భూమి ఒక గుండెకి కనెక్షన్ వచ్చేస్తుంది. వచ్చేసరికి టక్కుమని ఇట్లా ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం తెలియకుండానే పైకి అనేస్తాం, నా తల్లి అసలు తల్లి భూమాత అని. అంటే ఇక్కడ ఏమైంది మనిషిలో ఆక్సిటోసిన్ సరిగ్గా విడుదలైనందుకు ఆ విడుదల యొక్క ప్రభావం మన హార్ట్ రేట్ వేరియబిలిటీ మీద ఉంటుంది.
ఆ గుండె సరిగ్గా కొట్టుకున్నందుకు భూమికి కూడా 7.83 హెర్ట్జ్ అనేది భూమి ఒక గుండె చప్పుడు. మనం ఆల్ఫా వేవ్ స్టేట్‌లో ప్రశాంతంగా ఉన్నప్పుడు మన గుండె చప్పుడు, భూమి ఒక గుండె చప్పుడు కలుస్తాయి. కలిసేసరికి మనకి భూమితో సంబంధం ఏర్పడిపోతుంది. ఏర్పడిపోయేసరికి మీకు మీ తల్లి భూమి అయిపోతుంది. అప్పుడు ఇంకా మీకు తల్లి అంటే మీకు భూమాతే గుర్తుకొస్తుంది. ఇక్కడ మీకేమవుతుందంటే ఈ జన్మెత్తినందుకు నా తల్లి అయినటువంటి భూమాతకి నేను ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆకాంక్ష కూడా వస్తుంది. అందుకనే చాలా మందికి ఎవరికైతే భూమి ఒక్క గుండెతో వాళ్ళు అనుసంధానం చేసుకుంటారో, భూమి ఒక్క బాధ వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగి వాళ్ళు ఏమైనా చేయగలిగితే భూమి కోసం వాళ్ళు ఏదో ఒకటి కష్టపడతారు. అంటే ప్రకృతిని పెంచటము, జంతువుల్ని కాపాడటము, కాలుష్యం తగ్గించే ప్రయత్నం చేయటము. ఇలాంటి వాటిని చాలా వాళ్ళు చేస్తారు. లేదంటే భూమి మీద చైతన్య స్థితిని పెంచేటువంటి ఏదైనా ఒక ఆహ్, పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మనం ఒక మామూలు వ్యక్తిగా భూమి మీద పుట్టినప్పుడు మనకి ప్రథమ మనిషి ప్రధానంగా మన జీవితంలో ఉండేది తల్లి. కానీ మన విశ్వాత్మగా మారాక మనకిక్కడ ప్రధానంగా తల్లి స్థానంలో భూమాత వచ్చేస్తుంది. ఎందుకంటే మన గుండె భూమాత గుండెతో కనెక్ట్ అవుతుంది కాబట్టి. నమస్కారం.